క్యాబినెట్ సెట్టింగ్ ఎమ్మెల్సీల షేర్ అయిపోయింది. ఇక మిగిలింది నామినేటెడ్ పోస్టుల లెక్కే. పదవుల్లో ఎవరికెన్నో తేల్చే పనిలో పడ్డాయి కూటమి పక్షాలు. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల వ్యవహారాన్ని కంప్లీట్ చేయాలనుకుంటోంది ప్రభుత్వం. క్యాడర్తో పాటు పార్టీ లీడర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నారు జనసేన అధినేత. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు గ్యారంటీ అన్న సంకేతాలు ఇస్తున్నారు. భారీగా వచ్చి పడుతున్న అప్లికేషన్లను స్క్రూటినీ చేస్తున్నారు. జనసేనకు దక్కే పదవులు ఎన్ని? ఆశావాహుల్లో అందలమెక్కేదెవరు? ఎందరో ఆశావహులు, 1000కి పైనే దరఖాస్తులు. జనసేనకు 3వ వంతు పదవులు. నామినేటెడ్ పోస్టులపై జనసేన కసరత్తు ప్రారంభించింది. జనసేన కార్యాలయానికి భారీగా క్యూ కడుతున్నారు ఆశావహులు. నేతలు, కార్యకర్తలు నేరుగా అభిప్రాయాలను తెలియజేయాలని పవన్ కళ్యాణ్ చెప్పడంతో పార్టీ కేంద్ర కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం నెల రోజుల్లో జనసేన కేంద్ర కార్యాలయానికి అందిన అప్లికేషన్ల సంఖ్య 1000కి పైనే ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ శ్రేణుల నుంచి దరఖాస్తులు అందుతున్నాయి. కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన ఎవరూ అసంతృప్తికి గురి కాకుండా అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అసెంబ్లీ సీట్ల విషయంలో తలెత్తిన అసంతృప్తితో భవిష్యత్తులో 3వ వంతు నామినేటెడ్ పదవులపై ఎన్నికలకు ముందే జనసేన హామీ తీసుకుంది. ఎవరికి అన్యాయం జరగదని, పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా పదవులు ఉంటాయని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులపై స్పందించిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. కష్టకాలంలో జనసేనతో నడిచి పార్టీ నిర్మాణానికి కృషి చేసిన వారికి పదవులు దక్కుతాయని చెప్పారు. పదవి దక్కని వారికి ఎందుకు ఇవ్వలేకపోయామన్న విషయాన్ని కూడా చెప్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాంతో పదవులు ఆశిస్తున్న నేతలు తాము ఎప్పటి నుంచి ఎంత కష్టపడుతున్నామో, ఏం కోరుకుంటున్నామో పార్టీ కార్యాలయానికి లేఖలు పంపుతున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూటమి ప్రభుత్వంలో భారీ ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను విడతల వారీగా పూర్తి చేయబోతున్నారు. అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన నేతలు చాలా మంది రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్నారు. తక్కువ సీట్లతో సరిపెట్టుకోవడంతో ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల్లో ప్రయారిటీ ఉంటుందని జనసేన భావిస్తోంది. టీడీపీలో కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. జనసేనకు వచ్చిన అప్లికేషన్స్ లో ప్రధానంగా చైర్మన్ పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉందని సమాచారం. ఇక స్టేట్ ప్రోటోకాల్ ఉన్న పదవుల కోసం 2 పార్టీల్లో కూడా డిమాండ్ ఉంది. ఆశావుల సంఖ్య భారీగా ఉండడంతో కూటమి పక్షాల మధ్య ఏమాత్రం అభిప్రాయ భేదాలు తలెత్తకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని అగ్రనేతలు భావిస్తున్నారు. నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తూ వాటిని స్క్రూటినీ చేసే పనిలో పడ్డారు. పార్టీ నిర్మాణానికి ఎలా కష్టపడ్డారో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన అంశాలన్నీ బేరీజు వేసుకుంటూ అప్పటికప్పుడే వడపోత చేస్తుందట జనసేన. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా ఇప్పటికే అడుగులేస్తోంది. నామినేటెడ్ పోస్టులతో పార్టీ నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని భావిస్తున్న పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో అధినేత పవన్ కళ్యాణ్ ఎవరెవరికి అవకాశం ఇస్తారు అనే దానిపై జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.